ఇప్పుడే గేమ్ సెంటర్లోకి అయితే వచ్చాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మనోహి. ఈరోజు 5:30కే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వెళ్ళొచ్చాం. వచ్చేసరికి మన నవ్య చూడండి వేడివేడిగా చికెన్ జీడిపప్పు కూడా వేసింది. పక్కనేమో పుల్కాల ప్యాకెట్ నేను ఒకటి కొన్నాం, చపాతీ ప్యాకెట్. సో అవి తీసుకున్నాం. సో ఇప్పుడు గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను మనోహి కలిసి నోహి హాయ్ చెప్పు. అలాగే ఎందుకంటే ప్రజెంట్ అయితే సత్తంతల్లి టెంపుల్కి అయితే వచ్చాం. సండే కదా. ఏటి కావాలన్నా? ఎందుకు ఏటి చేస్తాం? ఎగ్గు జేజీ కొడదామా? పద. ఇదిగోండి మనోహి ఏమో ఎగ్స్ అవి కొనమంటాడో దానికోసం వచ్చాము. వచ్చాం, దానివల్ల రష్ అయితే ఎక్కువ ఉంది. ఫుల్ జనాలు ఉన్నారు, మంచి సందడిగా ఉంది. మా నోహి ఏమో ఇప్పుడు ఎగ్స్ కొడతాడు. నోహి ఎగ్స్ దా. పువ్వులతో ఇలాగ అలంకరించేసాను నేనైతే. ఎందుకంటే వీళ్ళ ఊదొత్తులు లేవండి ఇంట్లోనే, అయిపోయి అందుగురించి పూలతో అలంకరించేసాను నేను. ఇంకోండి నా చికెన్ అయితే రెడీ అవుతుంది. వీళ్ళు వచ్చినప్పటికల్లా కొద్దిగా రెడీ అయిపోయింది బాబు. కొంచెం ముద్దలాగా ఉంది, కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ వేసాను నేను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్స్ నవ్య. నేనైతే ఇవాళ జీడిపప్పు చికెన్ కర్రీ వండుతాను. జీడిపప్పు అంటే ఎక్కువ కాదండి, లైట్గా వేసాను. ఇదంటే చికెన్ అయితే రెడీగా ఎక్కువ పెట్టుకున్నాను. మా ఆయన అయితే బుజ్జిగడ్డ సత్యం తెలుగు గుడికి వెళ్ళారు. ఈలోకి వచ్చినప్పటికల్లా కర్రీ అయితే రెడీ చేసేస్తాను. నేను ఇవి తెచ్చాను కదా, అది పులకాలు. ఇదైతే ఇప్పుడు వేపుతాను. కర్రీ అయిపోయిన తర్వాత వేపుతాను. ఆగాను అయితే పెట్టాను, అయిపోయి వచ్చేసింది కూడా. ఇంకా కూర కూడా వండక్కర్లేదు. పొద్దున్నకి మధ్యాహ్నంకి అయిపోయినట్టు తెచ్చారు మా ఆయన. 100 రూపాయల చికెన్ అయితే ఇంకా ఉంది, బోల్డ్ ఉంది, మిగిలింది. ఇప్పుడు సరిపోతుంది మధ్యాహ్నంకి 2 గంటకి. సో వచ్చేసరికి మన నవ్య చూడండి వేడివేడిగా చికెన్ జీడిపప్పు కూడా వేసింది. పక్కనేమో పుల్కాల ప్యాకెట్ నేను ఒకటి కొన్నాం, చపాతీ ప్యాకెట్. సో అవి తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి గట్టిగా చేసింది ఈరోజు. చాలా రోజుల తర్వాత ఫుల్ హ్యాపీ నేనైతే తిండి విషయంలో. థ్యాంక్ యూ నవ్య. చూసారా, ఇన్ని రోజులకు నా కళ్ళ నెరవేరబోతుంది. మంచిగా తింటున్నాను ఈరోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మా నోహి బొమ్మలన్నీ కూడా తీసి రిపేర్ చేశాను. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అన్నీ చిన్న చిన్నవే, అందరూ చూసి కూడా ఏటో ఎక్కువ రేటు అనుకోవద్దు, అన్నీ నార్మల్ రేటువే. కరెంట్ లేదే పైకా? కరెంట్ లేదా? అదా అల్ల బొమ్మ, ఆ బొమ్మలా అవి వద్దు, ఇవే బాగున్నాయి. లారీయా? ఓకే. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను నోహి అలా బయటకు వెళ్తున్నాం. ఈరోజు నవ్య అయితే మా ఇద్దరి మీద ఫైర్గా ఉంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి మా ఇద్దరు వెళ్ళిపోతున్నాం. నోహి ఇచ్చుడు ఓకేనా? మా ఇద్దరం వెళ్తాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము విశాల్ మార్ట్కి, శ్రీలానగర్ విశాల్ మార్ట్ ఐసిస్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న జాక్ అండ్ జిల్ గేమ్ సెంటర్కి అయితే వచ్చాం. మా నోహి అయితే ఉరుకుల పరుగులతో పరిగెడుతున్నాడు. ఎక్కడికి నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు? 1 ఓకే ఓకే. మా నోహి అయితే డోర్ తీసి పారిపోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడే గేమ్ సెంటర్లోకి అయితే వచ్చాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా నోహి.
ఈరోజు 5:30కే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ 7:30 8 అయ్యేసరికి ఇంకా చాలా మెంబర్స్ వస్తారు. మన ఊహ అయితే రెడీ అయిపోయి గేమ్స్కి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ దాటిపోయింది. అయినా ఒక అరగంట ఆగి ఆడేసాడు. కామ్గా ఉండిపోయాను నేను కూడా ఏమనకుండా. ఇప్పుడు ఈ గేమ్ ఇది ఫ్రీ గేమ్. ఇది అంతసేపు ఉన్నందుకు ఇస్తారు. 1 అవర్కి 250 రూపీస్. నువ్వు ఏటి కావాలా? విశాల్ మార్ట్లోకి వచ్చాం. మనం ఊహ అయితే తిన్నగా బొమ్మల సెక్షన్లోకి తీసుకొచ్చాడు. చూడండి అప్పుడే బకెట్ నింపేస్తున్నాడు బొమ్మలు కావాలని. ఇంకా ఎతుకుతున్నాడు ఏమన్నాయని.